Hello students, final accounts problem చేస్తాను రెడీనా? ఐ హోప్ మీరు ఇంత ముందులా రిలీజ్ చేసినటువంటి ఇంట్రొడక్షన్ టు ఫైనల్ అకౌంట్స్ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 చూస్తుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే అది కంప్లీట్ చేసి ఇక్కడ రండి. సో దట్ ఎందుకు అంటే ఇప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం దీనికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ షేర్ చేశాను. లైక్ ఏ బ్యాలెన్స్ ఎందుకు ఎక్కడ కన్సిడర్ చేయాలనేది అక్కడ నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ డైరెక్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం కనుక ఒకవేళ డిఫికల్ట్గా ఉంటుండొచ్చు. అందుకోసమే ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. హోప్ మీరు కంప్లీట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. లెట్స్ బిగిన్. సో మీకు ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం అనేది ఇలాగా ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తాడు విత్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అలాంగ్ విత్ అడ్జస్ట్మెంట్స్. సో యూజువల్గా మనకి ఎగ్జామినేషన్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఇస్తారు కదా. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన వాటిని మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్ అటెంప్ట్ చేయాలి. అప్పుడు ఫైనల్ చేస్తాం. అప్పుడు బ్యాలెన్స్ షీట్ని క్లోజ్ చేస్తాం. ట్రేడింగ్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్స్ని క్లోజ్ చేస్తాం. రైట్. సో ఈ ఫైనల్ అకౌంట్స్ ఈ ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన బ్యాలెన్స్ని ఎక్కడ పోస్ట్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం కదా. అదే ఇప్పుడు అప్లై చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా. సో ఆ పర్పస్ కోసము ఇక్కడ పోస్ట్ చేసేదానికంటే ముందర మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఇక్కడ అటెంప్ట్ చేస్తాం, ట్రై చేస్తున్నాం. సో దట్ ఈజీ. అండ్ ఎవరైతే ప్రీవియస్ లెసన్స్ వినలేదో అట్లీస్ట్ ఇక్కడ ఒక అవగాహన వస్తుంది. దే విల్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ బై లుకింగ్ ఇన్ టు దీస్ వర్కింగ్స్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ. ఓకే. సో యూజువల్గా మనం ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇస్తాడు కనుక ఏవి ఎక్కడ పోస్ట్ చేయాలని ఫైనలైజ్ చేసేదానికంటే ముందర ఫస్ట్ మనం ప్రాబ్లం ఒకసారి చదువుకోవాలి. ఓకే, అవి ఎక్కడ వస్తాయి అనేది ఆలోచించుకోవాలి. తర్వాత అడ్జస్ట్మెంట్స్ని కూడా మార్చేసుకోవాలి. ఎందుకు మార్చేసుకోవాలి అంటే బేసికల్లీ ఒక అడ్జస్ట్మెంట్ ఉందంటే దానికి 2 అటెంప్ట్స్ ఉంటాయి, 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, డెబిట్ ఎఫెక్ట్, క్రెడిట్ ఎఫెక్ట్. ఓకే. సో ఆ డెబిట్ ఎఫెక్ట్ క్రెడిట్ ఇచ్చేటప్పుడు ఆ రెస్పెక్టివ్ బ్యాలెన్సెస్కి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎడిషనో డిడక్షనో చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే ఎడిషన్స్ డిడక్షన్స్ ఉంటాయో ఏదైనా సర్టెన్ బ్యాలెన్స్కి అవి ఇన్నర్ కాలమ్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఏ బ్యాలెన్సెస్ మనం ఇన్నర్ కాలంలో రాయాలి అనేది ప్రతి బ్యాలెన్స్ దగ్గర చదివేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అని తెలుసుకునే దానికంటే ముందరనే మనం అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్యాలెన్స్ ఇక్కడ మార్క్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్లీ ఇట్ ఇండికేట్స్ దట్ వీ హ్యావ్ టు రైట్ దోస్ బ్యాలెన్సెస్ ఇన్ ఇన్నర్ కాలమ్. ఓకే. సో మనం ప్రతిసారి ప్రాబ్లమ్ అడ్జస్ట్మెంట్స్ చదివించడానికి టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా సింగిల్ అటెంప్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే పాసిబుల్ అవుతుంది. ఓకే. సో ఏదైతే నేను చెప్తున్నానో అది కేర్ఫుల్గా వినండి. ఎట్లయితే అడ్జస్ట్మెంట్స్ అటెండ్ చేస్తున్నానో చూడండి. రైట్. అదేవిధంగా మీరు సాల్వ్ చేయాలి. ఎందుకు అంటే బేసికలీ మనం ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసుకోవటం కోసం. ఓకే. చదివిన ప్రాబ్లం 10 సార్లు చదివి 10 నిమిషాలు వెయిట్ చేసేదానికంటే ప్రాబ్లం ఒక్కసారి చదివి దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అన్ని మార్క్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇన్నర్ కాలం రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు ఇన్నర్ కాలంలో అడ్జస్ట్మెంట్స్ చేసి అవుటర్ కాలం నెట్ అమౌంట్ తీసుకొని రావడం జరుగుతుంది. సో మనం అలా ఆ విధంగా టైం సేవ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం బిగిన్ చేసే ముందర ఫైనల్ అకౌంట్స్కి దానికి రిలవెంట్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ రెస్పెక్టివ్ బ్యాలెన్సెస్ని మార్క్ చేసుకున్నాం మనం. ఓకే. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఉంది. క్లోజింగ్ స్టాక్ అనేది ఏ బ్యాలెన్స్కి అడ్జస్ట్ చేయము మనం, అది మిగిలిపోయినటువంటి స్టాక్. ఓకే. సో అది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ కనుక దీన్ని ఏ రెస్పెక్టివ్ బ్యాలెన్స్తో అడ్జస్ట్ చేయము ఆర్ అటెంప్ట్ చేయము. సో దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది క్యాపిటల్ సంబంధించి అడ్జస్ట్మెంట్. సో క్యాపిటల్ని హైలైట్ చేసుకున్నాం మనం. సో ఇలా హైలైట్ చేసుకోవడం వలన ఈ బ్యాలెన్స్ని మనం ఇన్నర్ కాలం రాయాలనేది మనకి స్పెసిఫిక్గా తెలుస్తుంది. తర్వాత డిప్రిషియేట్ 10% ఆన్ మిషనరీ అండ్ 20% ఆన్ పేటెంట్స్. సో డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ, సో మిషనరీ అండ్ పేటెంట్స్ ఈ 2 బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మార్క్ చేసుకున్నాం. తర్వాత అవుట్ స్టాండింగ్ సాలరీస్, అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్. సో శాలరీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ ఈ రెండింటికి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్. ఓకే. తర్వాత క్రియేట్ 5% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆన్ డెటార్స్. సో డెటార్స్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే. అండ్
క్రియేట్ 3% రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. సో ఇక్కడ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అని ఇచ్చాడు. డెబిట్ బ్యాలెన్స్ డెటార్స్, క్రెడిట్ బ్యాలెన్స్ క్రెడిటార్స్. ఓకే, సో డెటార్స్ అండ్ క్రెడిటార్స్ రెండు ఒకటే లైన్ ఇచ్చాడు, బట్ బ్యాలెన్స్ డెబిట్ క్రెడిట్ కనుక అక్కడ నుంచి మనం డిస్టింగ్విష్ చేసి రెస్పెక్టివ్ బ్యాలెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లాస్ట్ అడ్జస్ట్మెంట్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది క్రెడిటార్స్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ రెండు ఇందులో ఉన్నాయి కనుక ఒకసారి మార్కింగ్ చేశాను. సో ఇలా మార్క్ చేసుకోవడం వలన మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఆ బ్యాలెన్సెస్కి అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ రెస్పెక్టివ్ బ్యాలెన్స్ మనం ఇక్కడ ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్స్లో పోస్ట్ చేసేటప్పుడు ఇన్నర్ కాలంలో రాయాల్సి ఉంటుంది. ఎందుకు? అడ్జస్ట్మెంట్స్ అటెంప్ట్ చేయాలి కనుక, రైట్? ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇవి ఎక్కడికి పోస్ట్ అవుతాయి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఆ నేర్చుకున్నాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ వాట్ ఇట్ ఈస్ అండ్ వేర్ టు కన్సిడర్. సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేవి మనకున్నటువంటి ప్రాపర్టీస్, అసెట్స్, రైట్? సో ఇవి ప్రాపర్టీస్. ఓకే, సో ప్రాపర్టీ అయితే అసెట్స్ సైడ్ రాయాలి. అట్లనే క్యాష్ ఎట్ బ్యాంక్ కూడా ప్రాపర్టీని, అది కూడా అసెట్స్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ పర్చేసెస్, పర్చేస్ ఆఫ్ వాట్? రా మెటీరియల్. రా మెటీరియల్ దేనికోసం? మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కోసం. దేర్ఫోర్ ప్రొడక్షన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే నేర్చుకున్నాం కదా, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి, రైట్? తర్వాత సేల్స్. సేల్స్ అనేది ఓన్లీ పాసిబుల్ డైరెక్ట్ ఇన్కమ్, రైట్? సో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసామో దాన్ని అమ్ముతున్నాము, దాని ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకే, అక్రూడ్ ఇంట్రెస్ట్ మనకు రావాల్సినటువంటి ఇన్కమ్ రిసీవబుల్. సో రిసీవబుల్స్ని మనం అసెట్ సైడ్ రాస్తాం. డ్రాయింగ్స్ అనేది బేసికల్లీ ఐదర్ అమౌంట్ ఆర్ గూడ్స్ విత్డ్రాన్ బై ద ప్రొపరేటర్. సో ప్రొపరేటర్ ఏదైతే క్యాపిటల్ తీసుకొచ్చాడో అందులో నుంచి డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? డ్రాయింగ్స్ అంటే అది అమౌంట్, యాక్చువల్లీ అమౌంట్ కానీ గూడ్స్ కానీ ఒకసారి కంపెనీ కోసం పర్చేజ్ చేసినప్పుడు, బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని బిజినెస్ కోసం వాడాలి. బట్ దాని పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు కనుక ఆ ప్రొపరేటర్కి ఇవ్వాల్సినటువంటి క్యాపిటల్లో నుంచి మనం అంత అమౌంట్ని రెడ్యూస్ చేసేసేయచ్చు. క్యాపిటల్ తీసుకొచ్చాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం కోసం, అంత అమౌంట్లో నుంచి సర్టెన్ పోర్షన్ హీఈస్ అగైన్ యూటిలైజింగ్ ఫర్ పర్సనల్ పర్పస్ విచ్ హీ షుడ్ నాట్ డూ. As he has done, that amount need to be deducted from his capital account. Okay, so the debit, right? So ఇది స్పెసిఫిక్గా వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు కాకుండా దీన్ని ట్రీట్మెంట్ని కొంచెం డిఫరెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని హైలైట్ చేస్తున్నాం. డ్రాయింగ్స్ వచ్చినప్పుడు కన్సిడర్ చేద్దాం. బేసికల్ ఇది లయబిలిటీ సైడ్ నుంచి లెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పోస్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్యాపిటల్ ఈజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ప్రొపరేటర్ డ్యూ బై ద బిజినెస్ need to pay back to the proprietor. So it's a payable amount. Payables are to be written at liability side. So debtors ki creditors ki adjustments unnayi ganaka highlight chesanu. Debtors debit balance, creditors credit balance. Okay, debtors is the amount given by us to others as a loan. It is a receivable amount. Okay, creditors are the one who has given loan to us. It's a payable amount. All payables are liabilities, right? So all payables are liabilities. So debtors is the loan given by us to others. It's a receivable amount. All receivables are assets. ఓకే, సో యాక్చువల్లీ ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఇలా చేయనక్కర్లేదు. బట్ మనం ఇది పోస్ట్ చేస్తానికి మనం ఇప్పుడు దాకా అండర్స్టాండ్ చేసుకుందాన్ని ఎట్లా అప్లై చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోసం నేను ఈ 2 కాలమ్స్ని ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశాను. సో దట్ మన పోస్టింగ్ ఈజీగా అవుతుంది. మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఈజీగా రివైజ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం పోస్ట్ చేస్తాను, ట్రై చేద్దాం. సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ సైడ్ రాయాలి, క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్ సైడ్ రాయాలి. అడ్జస్ట్మెంట్లో కనుక డైరెక్ట్లీ అవుటర్ కాలం 840. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్, దీనికి కూడా అడ్జస్ట్మెంట్ లేదు కనుక డైరెక్ట్లీ అవుటర్ కాలం 15,630.
ఓకే, తర్వాత బ్యాలెన్స్ పర్చేసెస్. సో పర్చేస్ ఎక్కడ రాయాలని నేర్చుకున్నాం మనం. పర్చేసెస్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ట్రేడింగ్ అకౌంట్, డెబిట్ సైడ్. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్లో రాసేటప్పుడు 2 రాయాలి, 2. డెబిట్ సైడ్ రాసేటప్పుడు 2 రాస్తాం, 2 పర్చేసెస్, అమౌంట్ 1,50,675. ఓకే, సో ఇక్కడ ఈ పర్చేసెస్కి పర్చేస్ రిటర్న్స్కి లింక్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. రైట్, సో పర్చేసెస్, పర్చేస్ రిటర్న్స్. పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్స్, పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు పర్చేసెస్ ఇక్కడ 1,50,675, 1,50,675. అట్లానే పర్చేస్ రిటర్న్స్ ఏదైతే ఉందో ఇది క్రెడిట్ బ్యాలెన్స్ కనుక ఇక్కడ క్రెడిట్స్ అని రాసుకోవచ్చు. అమౌంట్ 600 ఇలా రాసి వదిలేసేయచ్చు, ఇది కరెక్టే. ఓకే, కాకపోతే ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు రెండు ఒకటే గూడ్స్ సంబంధించినవి కనుక నెట్ పర్చేస్ ఎంతో తెలుసుకుంటే అది మోర్ అండ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే, అందుకోసం ఇలా రాసే వాళ్ళు యూజువల్గా ఏం చేస్తామంటే ఈ 1,50,675 1,50,675ని ఇన్నర్ కాలంలో రాసుకొని, ఓకే, ఇది డెబిట్ బ్యాలెన్స్, ఇది క్రెడిట్ బ్యాలెన్స్ కదా, రైట్. సో క్రెడిట్ బ్యాలెన్స్ని మనం డెబిట్ సైడ్ రాస్తున్నాం. పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, ఇక్కడ క్రెడిట్ కాలంలో ఇచ్చాడు, కానీ మనం అక్కడ నెట్ పర్చేస్ తెలుసుకోవడం కోసం డెబిట్ సైడ్ రాస్తున్నాం. సో క్రెడిట్ బ్యాలెన్స్ని డెబిట్ సైడ్ రాస్తున్నాం కనుక లెస్ చేయాలి, లెస్ రిటర్న్స్ అమౌంట్ 600. ఓకే, సో 1,50,675, 1,50,075, 50,075. ఇది కరెక్ట్ ప్రాసెస్. నెక్స్ట్ వేజెస్ అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ విల్ బి రికార్డెడ్ at trading account debit side. Okay, so 2 wages, amount 22,480. adjustment లేదు, డైరెక్ట్లీ అవుటర్ కాలం. అయితే మనం ఇలా పర్చేస్ రిటర్న్స్ అటెంప్ట్ చేస్తుందో ఈ మిగతా బ్యాలెన్సెస్ మర్చిపోయాం, అవి కూడా కంప్లీట్ చేసిద్దాం. సేల్స్ ఇచ్చాడు, సేల్స్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, సో బై సేల్స్ 2,68,780, 2,68,780. ఓకే, ఇన్నర్ కాలంలో రాసాను ఎందుకంటే మనం అయితే పర్చేస్ నుంచి పర్చేస్ రిటర్న్స్ డిడక్ట్ చేసాం నెట్ అమౌంట్ తెలుసుకోవడానికి, అట్లానే సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ డిడక్ట్ చేస్తే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. లేదు అంటే బై సేల్స్ అండ్ క్రెడిట్ సైడ్ 2 సేల్స్ రిటర్న్స్ అనేసి డెబిట్ సైడ్ రాయొచ్చు, అలా కూడా కరెక్టే. ఓకే, కాకపోతే మీనింగ్ఫుల్గా వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం కోసం సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సేల్స్ రిటర్న్స్ ఆల్రెడీ ఉన్నది కనుక, ఓకే, సో సేల్స్ రిటర్న్స్, రైట్. సో సేల్స్ రిటర్న్స్ని సేల్స్ నుంచి డిడక్ట్ చేద్దాం, లెస్. సో 2,66,100 ది బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనం అండర్స్టాండ్ చేసుకున్నాము, అది అవుట్ స్టాండింగ్ రిసీవబుల్ ఇన్కమ్స్, రిసీవబుల్స్ అన్ని అసెట్స్ అని రాయాలి. సో అక్రూడ్ ఇంట్రెస్ట్ అమౌంట్ 800, రైట్. నెక్స్ట్ వేజెస్ కూడా అయిపోయింది. సో డిస్కౌంట్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్, దేర్ఫోర్ ఇన్కమ్ దట్ ఈస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ప్రాఫిట్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తాయి, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫస్ట్ హాఫ్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ హాఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకున్నాం కదా. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ నేను రాసేటప్పుడు బై అని వాడతాం కదా. సో బై డిస్కౌంట్ లేదంటే బై డిస్కౌంట్ రిసీవ్డ్ అని కూడా రాయొచ్చు. అమౌంట్ 1,520, అడ్జస్ట్మెంట్ లేదు కనుక డైరెక్ట్లీ అవుటర్ కాలం. ఓకే, సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫస్ట్ హాఫ్ని ట్రేడింగ్ అకౌంట్, నెక్స్ట్ హాఫ్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు.
ఓకే, ఇంకొకటి బేసికల్లీ ఈ ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ బిగిన్ చేసే ముందర మనకి డేట్స్ ఇచ్చినట్లయితే డేట్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఆఫ్ లలిత ట్రేడర్స్ యాజ్ ఆన్ 31st December 2018. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఆఫ్ లలిత ట్రేడర్స్, okay, for the year ended 31st December 2018, right? So similarly ఇక్కడ balance sheet as on 31st 18 అని మెన్షన్ చేసి ప్రాబ్లం బిగిన్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఎక్కడ దాకా పోస్ట్ చేస్తాం, ఇప్పుడు డిస్కౌంట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ పవర్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్న 2 ఫ్యూయల్ అండ్ పవర్ 1520. ఓకే, నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్. సో క్యారేజ్ అవుట్వర్డ్స్ ఎక్కడ తెలుసుకున్నాం కదా, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ P&L డెబిట్, carriage outwards amount 3200. next salaries ఇక్కడ మార్క్ చేసాం, మార్క్ చేస్తే ఇన్నర్ కాలంలో రాయాలి. ఎందుకు అడ్జస్ట్మెంట్ ఉంది కనుక. 2 salaries అమౌంట్ 14,575. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళొద్దు మనం. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన అన్ని పోస్టింగ్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ అటెంప్ట్ చేద్దాం. అయితే దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కనుక ఇన్నర్ కాలం రాసుకున్నాం. ఎప్పుడైనా బ్యాలెన్స్ ఇన్నర్ కాలం రాసుకుంటే సర్టెన్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఏదైనా బ్యాలెన్స్ వస్తే అది రాయాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేయాలి, ఎడిషన్స్ కానీ డిడక్షన్స్ కానీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకోవాలి, రైట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ 2 ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ లేదు కనుక డైరెక్ట్లీ అవుటర్ కాలం 26,760, రైట్. నెక్స్ట్ మిషనరీ బిల్డింగ్ పేటెంట్స్ ఇవన్నీ మనకున్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటినీ అసెట్స్ సైడ్ రాస్తున్నాం. ఓకే, సో 3 బ్యాలెన్సెస్ అసెట్ సైడ్కి వెళ్తాయి అండ్ 3లో మిషనరీకి పేటెంట్స్కి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కనుక ఆ బ్యాలెన్స్ ఇన్నర్ కాలంలో వస్తాయి. సో coming to balance sheet, okay, balance sheet asset side, first machinery 50,000, machinery 50,000 adjustment undi inner column. Okay, అట్లానే బిల్డింగ్స్ ఎసెటే బట్ దీనికి అడ్జస్ట్మెంట్ లేదు కనుక డైరెక్ట్లీ అవుటర్ కాలం రాసేయచ్చు, అమౌంట్ 20,000. అట్లానే ఇంకొక ఎసెట్ ఏంటి, పేటెంట్స్, కానీ దాన్ని మార్క్ చేసాము, దేర్ఫోర్ ఇన్నర్ కాలం రాయాలి. అసెట్ అమౌంట్ 7,500. తర్వాత బిల్స్ పేబుల్, ఆల్ పేబుల్స్ ఆర్ లయబిలిటీస్ కదా, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఆల్ పేయబుల్స్ ఆర్ టు బి రిటన్ అట్ లయబిలిటీ సైడ్. సో బిల్స్ పేయబుల్ లయబిలిటీ, ఓకే, అమౌంట్ 5,000. సో ఇక్కడ స్టార్టింగ్లోనే బిల్స్ పేయబుల్ రాయకుండా ఎందుకు హాఫ్ పేజ్ వదిలేసాము ఆర్ హాఫ్ ఇక్కడ డీటెయిల్స్ స్పేస్ వదిలేసి రాసాను అంటే, బేసికల్లీ మనం యూజువల్గా లయబిలిటీ సైడ్ ఫస్ట్ క్యాపిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాం, ట్రై చేస్తాం. సో క్యాపిటల్, దానికి సంబంధించిన డ్రాయింగ్స్, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్, తర్వాత నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, యాడ్ డిడక్షన్స్, అట్లాంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తాం కోసం సర్టెన్ స్పేస్ వదిలేసి తర్వాత లయబిలిటీస్ని రాస్తున్నాం మనం. ఓకే, అఫ్ కోర్స్ బిల్స్ పేయబుల్ ఇక్కడే రాయాలి, ఇక్కడ రాయకూడదు అంటే ఇక్కడ కూడా రాయొచ్చు బిల్స్ పేయబుల్, బట్ ఒక డీసెంట్ వేలో డేటాను రిప్రజెంట్ చేస్తాం కోసం ఇక్కడ క్యాపిటల్ అనేది ఫస్ట్ వస్తుంది కనుక అక్కడ ఆ స్పేస్ వదిలేసి రాశాను నేను. ఓకే, తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన సంబంధించిన గూడ్స్ ఫ్యాక్టరీ ప్రిన్సెస్లో తీసుకొస్తానికి అయినటువంటి ఖర్చు. ఇట్స్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్న 2 క్యారేజ్ ఆర్ క్యారేజ్ ఇన్వర్డ్స్, రెండింటికి మీనింగ్ ఒకటే. క్యారేజ్ ఇన్వర్డ్స్కి అడ్జస్ట్మెంట్ లేదు కనుక డైరెక్ట్లీ అవుటర్ కాలం 2040. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ మనం నోటీస్ చేసాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్ డెబిట్. సో P&L అకౌంట్లో ఇక్కడ శాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉంది, సో
ఇన్నర్ కాలం రాసాము, అడ్జస్ట్మెంట్ అటెంప్ట్ చేసిన కోసం కొంచెం స్పేస్ వదిలేసేయండి, తర్వాత రాయండి 2 జనరల్ ఎక్స్పెన్సెస్. దీనికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు, మార్క్ చేయలేదు, డైరెక్ట్లీ అవుటర్ కాలం 13,000. ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ P&L అకౌంట్ డెబిట్, అడ్జస్ట్మెంట్ ఉంది కనుక ఇన్నర్ కాలంలో రాయాలి 2 ఇన్సూరెన్స్. P&L అకౌంట్ డెబిట్ సైడ్ ఇన్నర్ కాలం 950. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్స్ అనేది యాక్చువల్లీ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, రిలవెంట్ టు క్యాపిటల్, రైట్. సో ఈ డ్రాయింగ్స్ అనేది ఏం చేయాలంటే, అఫ్ కోర్స్ ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాడు కదా, ఫస్ట్ క్యాపిటల్ చేసి రాసి తర్వాత డ్రాయింగ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాపిటల్ అనేది ఇట్స్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ప్రొపరేటర్, therefore business is supposed to pay back that amount to the proprietor, therefore it's a payable amount, all payables are liabilities. ఓకే, therefore క్యాపిటల్ లైబిలిటీ సైడ్ రాయాలి, కాకపోతే క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఉన్నా లేకుండా ఇప్పుడు ఇన్నర్ కాలం రాయాలి. ఎందుకంటే P&L అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చే నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ దానికి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాపిటల్ అనేది ఇన్నర్ కాలం రాయాలి ఎప్పుడైనా సరే. క్యాపిటల్ ఎంత అమౌంట్ 83,000, రైట్. తర్వాత ఇప్పుడు డ్రాయింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాయింగ్స్ ఏంటంటే అమౌంట్ ఆర్ గూడ్స్ విత్డ్రాన్ బై ద ప్రొపరేటర్. సో నార్మల్గా బిజినెస్లో ప్రొపరేటర్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అది బిజినెస్ పర్పస్కే వాడాలి. కానీ ఇప్పుడు ఇందులో సర్టెన్ అమౌంట్ని అతను పర్సనల్ యూస్ కోసం విత్డ్రా చేస్తున్నాడు, అంటే అతను ఇచ్చినటువంటి క్యాపిటల్ నుంచి అంత అమౌంట్ రెడ్యూస్ అయిపోతుంది, రైట్. ఎందుకు? బిజినెస్ కాదు అది, అతను పర్సనల్ యూస్ కోసం. సో అతను ఇన్వెస్ట్ చేసిన 83,000 దాంట్లో 16,240 విత్డ్రా చేసేసుకున్నాడు కనుక డ్రాయింగ్స్ అంటే గూడ్స్ ఆర్ క్యాష్ విత్డ్రాన్ బై ద ప్రొపరేటర్. సో అంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు కనుక అతని క్యాపిటల్ అమౌంట్ రెడ్యూస్ అయిపోతుంది. ఎంత అవుతుంది అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లెస్ చేయాలి. సో లెస్ డ్రాయింగ్ 16,250. సో క్యాపిటల్లో నుంచి లెస్ డ్రాయింగ్స్ 16,240 తీసేస్తే బ్యాలెన్స్ 66,760. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడు, లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ కనుక క్రెడిట్ సైడ్ రాసినాం. ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ ఈజ్ క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్. సో క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ ఇచ్చింది, సో క్రెడిట్ సైడ్ రాసిస్తాం. బట్ డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కింద ఇచ్చాడు. డెబిట్ బ్యాలెన్స్ని మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం ట్రై చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఒక బ్యాలెన్స్ని వేరే సైడ్ని చూపించాలి అంటే అదే అందులో నుంచి లెస్ చేయాలి. సో ఇక్కడ డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్, బట్ క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాం కనుక లెస్ చేయాలి. ఆ రిజల్ట్ ఏమవుతుంది? లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. ఎలాగా? ఇది క్రెడిట్ సైడ్ కంప్లీటెడ్, లెస్ అంటే కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్, అంటే డెబిట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో డ్రాయింగ్స్ డెబిట్ ఎఫెక్ట్, డెబిట్ బ్యాలెన్స్ డెబిట్ ఎఫెక్ట్. సో డెబిట్ బ్యాలెన్స్ తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ రాస్తున్నాం కనుక లెస్ చేయాలి. సో 83,000 నుంచి 16,240 లెస్ చేస్తే 66,760. నెక్స్ట్ డెటార్స్ మార్చేసాము, క్రెడిటార్స్ మార్చేసాము. therefore రెండింటికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. డెటార్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్, మనం వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి అప్పు, రిసీవబుల్ అమౌంట్, ఆల్ రిసీవబుల్స్ ఆర్ అసెట్స్. ఓకే, అట్లానే క్రెడిటార్స్ అంటే వేరే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అప్పు, దట్ ఈస్ అమౌంట్ డ్యూ బయాస్, పేయబుల్ బయాస్, ఆల్ పేయబుల్స్ ఆర్ లయబిలిటీ సైడ్. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ అసెట్ సైడ్, క్రెడిటార్స్ లయబిలిటీ సైడ్. సో ఇది బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ అసెట్ సైడ్ 15,500 ఇన్నర్ కాలంలో రాస్తున్నాను, ఎందుకంటే మార్చేసామంటే ఆ బ్యాలెన్స్కి అడ్జస్ట్మెంట్ అన్నట్టు, రైట్. క్రెడిటార్స్ అమౌంట్ 7,700 ఇన్నర్ కాలం అడ్జస్ట్మెంట్ ఉంది కనుక, రైట్. సో డెటార్స్ అండ్ క్రెడిటార్స్. సో గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ లయబిలిటీస్, విచ్ మీన్స్ ఇట్స్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్, అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్. సో లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఓకే, అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్. ఓకే, సో అందుకోసమే డెటార్స్ రిసీవబుల్ అసెట్ డెబిట్ అండ్ క్రెడిటార్స్ పేయబుల్స్ లయబిలిటీ క్రెడిట్. సో ఇవి అయిపోయింది.
సో ఇప్పుడు దాకా మనం చేసిన ఇంపార్టెంట్ పని ఏంటి అంటే బేసికల్ ట్రయల్ బ్యాలెన్స్ విషయాన్ని రెస్పెక్టివ్ ప్లేసెస్లో పోస్ట్ చేస్తాం, ఐదో ట్రేడింగ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇది ఫైనలైజ్ అయిపోయిన బ్యాలెన్స్ నుంచి తీసుకొచ్చి ప్రిపేర్ చేసిన ట్రయల్ బ్యాలెన్స్ కనుక ఇవన్నీ ఒక్క చోటుకి మాత్రమే వెళ్తాయి, అంటే ఓన్లీ వన్ ఎఫెక్ట్ మాత్రమే పోస్ట్ చేస్తాం. ఎందుకు? దీస్ ఆర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ బ్యాలెన్సెస్. ఫైనలైజ్డ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? జనరల్ ఎంట్రీస్ రాసి లెడ్జర్ అకౌంట్స్ క్లోజ్ చేసి లెడ్జర్ అకౌంట్స్ని క్లోజ్ చేస్తాం. సో జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం డెబిట్ ఎఫెక్ట్, క్రెడిట్ ఎఫెక్ట్ ఇచ్చేస్తాం. అంటే ఆ ఎఫెక్ట్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన బ్యాలెన్సెస్ కనుక ఇవన్నీ డెబిట్ అయితే డెబిట్ సైడ్ వెళ్తాయి, క్రెడిట్ అయితే క్రెడిట్ సైడ్ వెళ్తాయి. సో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రతి బ్యాలెన్స్ విల్ బి పోస్టెడ్ ఎట్ ఓన్లీ వన్ ప్లేస్. అయితే కమింగ్ టు అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఈ ట్రాన్సాక్షన్ని మనం పోస్ట్ చేస్తూ మర్చిపోయాం ఆర్ పోస్ట్ చేయాల్సి ఉంది ఇంకా. అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్ అకౌంట్స్ క్లోజ్ చేసేసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవి. వీటికి ట్రాన్సాక్షన్స్ కనుక మనం జనరల్ ఎంట్రీ అంటే ఏంటి? హ్యావింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. అంటే అర్థం ఏంటి? ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ 2 ఎఫెక్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, 1 డెబిట్ ఎఫెక్ట్, 1 క్రెడిట్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ అడ్జస్ట్మెంట్స్ పోస్ట్ చేస్తాం కోసం నార్మల్గా యూజువల్గా ఏంటంటే లైక్ ప్రతి అడ్జస్ట్మెంట్కి ఒక ఎంట్రీ ఉంటుంది, రైట్? ఆ ఎంట్రీస్ పోస్ట్ చేసి దాన్ని ఈ ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో అడ్జస్ట్ చేస్తాం. సో దానికి ప్రతి అడ్జస్ట్మెంట్కి ఎంట్రీ ఉంటుంది, ఒక అడ్జస్ట్మెంట్కి ఎంట్రీస్ రావాలి. లైక్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉంది. ఓకే, సో అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనే దానికి ఎంట్రీ ఏంటి? శాలరీస్ అకౌంట్ డెబిట్ టు శాలరీస్ అవుట్ స్టాండింగ్. ఓకే, అట్లనే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది, రైట్? సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇట్లా ప్రతి అడ్జస్ట్మెంట్కి మనకు ఎంట్రీస్ రావాలి. అప్పుడు ఎంట్రీస్ని యూటిలైజ్ చేసి ఎఫెక్ట్స్ పోస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఎంట్రీస్ కాకుండా డైరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ని ఎట్లా గుర్తుంచుకోవచ్చు, ఎట్లా రాయొచ్చు అనేది మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. దానికి బేసికల్ ఫండా ఏంటి అంటే బేసికల్లీ ఎవ్రీ అడ్జస్ట్మెంట్కి 2 ఎఫెక్ట్స్ వస్తాయి, 1 డెబిట్ ఎఫెక్ట్, 1 క్రెడిట్ ఎఫెక్ట్. సో ఎటు సైడ్ రాస్తున్నాము, ఏం ఎఫెక్ట్ అయిపోయింది, ఇంకా ఎటు సైడ్ మిగిలింది ఆర్ ఏం ఎఫెక్ట్ మిగిలింది అనేది చూసి ఆ రెస్పెక్టివ్ సైడ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ ఉంది, రైట్? ఈ అడ్జస్ట్మెంట్ కనుక 2 ప్లేసెస్లో రాయాలి. ఎక్కడ రాయాలి? మనకి ఏం తెలుసో అక్కడ నుంచి ప్రొసీడ్ అవుతాం మనం. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఓపెనింగ్ స్టాక్ అనేది ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఆపోజిట్ క్లోజింగ్ స్టాక్. ప్రొడక్షన్ బిగిన్ చేస్తానికి ముందర ఉన్నటువంటి స్టాక్ ఓపెనింగ్ స్టాక్. ఓకే, ప్రొడక్షన్ అయిపోయి ఇప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేసేటప్పటికి మిగిలిన స్టాక్ క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ అనేది ఓపెనింగ్ స్టాక్కి ఆపోజిట్. సో ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అయితే క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్. ఓకే, క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎంత? 28,800, రైట్? క్లోజింగ్ స్టాక్ 28,800. సో ఇప్పుడు ఏం సైడ్ రాసాము? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసాం. అడ్జస్ట్మెంట్స్ అంటే ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పాను? 2 ఎఫెక్ట్స్. ఏం ఎఫెక్ట్ అయిపోయింది? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసాం, ఇంకా క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ రాయాలి? డెబిట్ ఎఫెక్ట్ రాయాలి. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రాస్తాం క్లోజింగ్ స్టాక్. ఓకే, అమౌంట్ ఎంత? 28,800. ఎందుకు? అసెట్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్. ఎవరీ అడ్జస్ట్మెంట్స్కి ఎన్ని ఎఫెక్ట్ ఉంటాయి? 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఇది 2 ఎఫెక్ట్స్ అయిపోయినాయి. సో అట్లాగా ప్రతి అడ్జస్ట్మెంట్కి 2 ఎఫెక్ట్స్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇది క్యాపిటల్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్, రైట్? సో ఆల్రెడీ మనం క్యాపిటల్ని ఇక్కడ లయబిలిటీ సైడ్ ఇన్నర్ కాలంలో రాసాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రాయాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇప్పుడు ఆల్రెడీ అతను సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు, దాని మీద కంపెనీ అతనికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో అతను పే చేయాల్సినటువంటి అమౌంట్ పెరుగుతుందా తరుగుతుందా? ఇట్ విల్ ఇంక్రీజ్. See, already he has invested 83,000. On that he is withdrawn. From that he has withdrawn 16,240. So net amount remaining of him is 66,760. Over the 66,760, we have to pay interest. So interest pay chestunam. Therefore,
అతనికి పే చేయాల్సినటువంటి అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్యాపిటల్ మీద అతనికి రావాల్సిన ఇంట్రెస్ట్. సో అతని టోటల్ అమౌంట్ ఎంత డ్యూ ఉన్నామో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు? 6% అనేది. 6% ఆఫ్ వాట్? ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఎప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 83,000 మీద 6%. సో 83,000 ఇంటూ 6%. ఓకే, 83,000 మీద 6% క్యాలిక్యులేట్ చేయాలి. ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, సో 83,000 మీద 6% ఇంటూ 6/100 చేస్తే 4,980 వస్తుంది. సో 4,980 యాడ్ చేయాలి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం యాడ్ చేస్తున్నామా లెస్ చేస్తున్నామా. ఓకే, దాన్ని బట్టి అదర్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక సైడ్ను మనం యాడ్ చేస్తున్నామంటే కంప్లీటింగ్ సేమ్ ఎఫెక్ట్, వీ హ్యావ్ టు గివ్ అనదర్ ఎఫెక్ట్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏం చేసాము? యాడ్ చేసాము. ఎందుకు యాడ్ చేసాము? అతను తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ మీద అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అతనికి టోటల్ పేబుల్ అమౌంట్ని తెలుసుకోవాలంటే ఆ అమౌంట్ని యాడ్ చేస్తేనే మనకి టోటల్ డ్యూ అమౌంట్ తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఏం సైడ్? లయబిలిటీస్ అనేది క్రెడిట్ సైడ్. ఏం చేస్తున్నాము? యాడ్ చేస్తున్నాము, రైట్. సో యాడ్ చేస్తున్నాం కనుక యాడ్ అంటే కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్. We have to give opposite effect. Further, we have to give opposite effect. So completed same effect. Liability side credit balance add చేస్తున్నామంటే completed same effect అంటే credit effect అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి? డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎందుకు? ఒక అడ్జస్ట్మెంట్కి 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, రైట్? 1 డెబిట్ 1 క్రెడిట్. సో ఇప్పుడు ఏం ఎఫెక్ట్ అయిపోయింది? లయబిలిటీ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ అంటే కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్. సో క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి? డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో P&L అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. అమౌంట్ ఎంత? 4,980. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక అడ్జస్ట్మెంట్ 2 ఎఫెక్ట్స్. ఈ P&L అకౌంట్ డెబిట్ సైడ్ డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ నా క్రెడిట్ సైడ్ యాడ్ చేస్తున్నాము అంటే కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్, క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇట్లాగా ఒక అడ్జస్ట్మెంట్కి సంబంధించిన 2 ఎఫెక్ట్స్ పోస్ట్ అయిన తర్వాత మాత్రమే మనం వేరే దాంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లానే ఇప్పుడు డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 10% అండ్ పేటెంట్స్ 20% అని ఉంది. ఓకే, సో డిప్రిసియేషన్ అంటే ఏంటి? రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ పోస్ట్ చేసే ముందు నేను ఇక్కడ రాసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఇచ్చిన ప్రతి బ్యాలెన్స్ని సింగిల్ ఎఫెక్ట్ పోస్ట్ చేస్తాం. ఎందుకు? అది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయిన బ్యాలెన్స్ కనుక. నెక్స్ట్, ప్రతి అడ్జస్ట్మెంట్కి డ్యూయల్ ఎఫెక్ట్స్ ఇస్తాం, డెబిట్ ఎఫెక్ట్, క్రెడిట్ ఎఫెక్ట్. ఓకే, ఇంకా ఫర్దర్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఏదైనా అవుట్ స్టాండింగ్ ఉంది, అదే ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ అవుట్ స్టాండింగ్, ఇంకా పే చేయాలి, ఇంకా రిసీవ్ చేసుకోవాలి, అవుట్ స్టాండింగ్ ఉందంటే యాడ్ చేయాలి. అట్లనే ఏదైనా బ్యాలెన్సెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉన్నాయి, అట్లాంటి వాటిని డిడక్ట్ చేయాలి. ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అవుట్ స్టాండింగ్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. అదే ఒకవేళ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉన్నట్లయితే డిడక్ట్ చేయాలి. ఓకే, అట్లానే ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఎప్పుడైనా ఏదైనా అడ్జస్ట్మెంట్ పోస్ట్ చేసేటప్పుడు యాడ్ చేస్తున్నామంటే ఏ సైడ్ యాడ్ చేస్తున్నామో ఆ ఎఫెక్ట్ అయిపోయినట్టు, ఇంకా ఫర్దర్ మిగిలినటువంటి ఎఫెక్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ చూసాం కదా, క్రెడిట్ సైడ్ లయబిలిటీ సైడ్న యాడ్ చేస్తున్నాం. లయబిలిటీస్ అనేది క్రెడిట్ ఎఫెక్ట్, క్రెడిట్ సైడ్ యాడ్ చేస్తున్నామంటే కంప్లీటెడ్ సేమ్ క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి, అది తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసాను. ఓకే, అట్లనే లెస్ చేస్తున్నామంటే కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని ఎట్లా పోస్ట్ చేయాలో చూద్దాం. దానికి సంబంధించింది ఈ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ 10% ఆన్ మిషనరీ అన్నాడు. సో ఈ అడ్జస్ట్మెంట్ దేనికి సంబంధించింది? మిషనరీ సంబంధించింది. సో మిషనరీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు, రైట్? సో డిప్రిసియేషన్ 10% అన్నాడు. డిప్రిసియేషన్ అంటే ఏంటి? రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. ఓకే, ఎందుకు? బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్. ఆ అసెట్ని వాడుకోవటం వలన దాని వాల్యూ తగ్గిపోతుంది. సో బిజినెస్ బిగిన్ చేసే ముందర ఇయర్ బిగినింగ్లో మిషనరీ వాల్యూ ఎంత ఉంది? 50,000 ఉంది.
ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు 10% దాని వాల్యూ తగ్గిపోయింది అన్నాడు. సో తగ్గిపోయిన తర్వాత ఎంత తెలుసుకోవాలంటే యాడ్ చేస్తే వస్తుందా లెస్ చేస్తే వస్తుందా? 50,000 ఉండే వాల్యూ దాని వాల్యూ 10% డిప్రిషియేట్ అయిపోయింది అంటున్నాడు. వాడుకోవటం వల్ల 10% డిప్రిషియేషన్ అయిపోయింది అంటున్నాడు. సో డిప్రిషియేషన్ అయిపోవటం వల్ల దాని వాల్యూ తగ్గిపోతుంది. సో తగ్గిన తర్వాత వాల్యూ ఎంతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లెస్ చేయాలి కదా. సో లెస్ డిప్రిసియేషన్ 10%. ఓకే, సో ఈ 10% అనేది దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? 50,000 మీద. 50,000 ఇంటూ 10% ఈజ్ ఈక్వల్ టు 5,000. 50,000 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు 5,000. ఓకే, సో ఇప్పుడు 5,000 రూపీస్ ఇందులో నుంచి లెస్ చేసేయాలి. రైట్, ఇప్పుడు చూడండి ఈ ఎఫెక్ట్ని, ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏది ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తున్నాం. లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. లెట్ వీ హావ్ టు గివ్ ద రిమైనింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఇది అసెట్స్ అనేది డెబిట్ సైడ్, డెబిట్ బ్యాలెన్సెస్. మిషనరీలోంచి డిప్రిసియేషన్ కోసం ఏం చేస్తున్నాం? లెస్ చేస్తున్నాం. రైట్, సో లెస్ మీన్స్ వాట్? ఇప్పుడే తెలుసుకున్నాం మనం. లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. సో ఏం ఎఫెక్ట్ అయిపోయింది? ఆపోజిట్ ఎఫెక్ట్ అయిపోయింది. అంటే అసెట్స్ అనేవి డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ సైడ్ మనం లెస్ చేస్తున్నాం అంటే డెబిట్కి ఆపోజిట్ క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. డెబిట్ సైడ్ రాస్తున్నాం కనుక కంప్లీటెడ్, లెస్ అంటే కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్ కనుక డెబిట్కి ఆపోజిట్ ఏంటి? క్రెడిట్. క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక అడ్జస్ట్మెంట్కి ఎన్ని ఎఫెక్ట్స్? డెబిట్, క్రెడిట్. సో ఇప్పుడు ఏం ఎఫెక్ట్ అయిపోయింది? డెబిట్ సైడ్ లెస్ చేస్తున్నాం. లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. సో డెబిట్కి ఆపోజిట్ క్రెడిట్. సో క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి? డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో దాన్ని ఎక్కడ రాయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ 5,000 రాస్తుంది. సో ఇక్కడ డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది, క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. P&L అకౌంట్ డెబిట్ సైడ్ రాసి డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. అట్లానే అసెట్ సైడ్ డెబిట్ సైడ్ లెస్ చేస్తున్నాం కనుక ఆపోజిట్ ఎఫెక్ట్, కంప్లీట్ ఆపోజిట్ ఎఫెక్ట్, దట్ ఈస్ క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, ఇంకేమున్నాయి? డిప్రిసియేషన్ ఆన్ పేటెంట్స్ 20% అన్నాడు. సో ఇప్పుడు ఎట్లయితే మిషనరీ డిప్రిషియేట్ చేసాం అట్లానే పేటెంట్స్ కూడా డిప్రిషియేట్ చేయాలి. డిప్రిసియేషన్ అంటే ఏం చేయాలి? లెస్ చేయాలి. రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. సో లెస్ డిప్రిసియేషన్ 7,500 into 20/100 is equal to 1,500 rupees. So less depreciation 1,500 rupees minus చేయాలి. ఇది డెబిట్ సైడ్. అసెట్ సైడ్ డెబిట్ సైడ్ లెస్ చేస్తుంది. లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. సో డెబిట్ ఆపోజిట్ ఏంటి? క్రెడిట్ ఎఫెక్ట్. కంప్లీటెడ్. ఒక అడ్జస్ట్మెంట్కి 2 ఎఫెక్ట్స్, క్రెడిట్, డెబిట్. ఇప్పుడు డెబిట్ సైడ్ లెస్ చేసి మనం క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి? డెబిట్ ఎఫెక్ట్. సో ఇది డైరెక్ట్ ఎక్స్పెండిచరా? కాదు. సో ఇండైరెక్ట్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తారు. టు డిప్రిసియేషన్ ఆన్ పేటెంట్స్ అమౌంట్ ఎంత? 1,500. సో ఇట్లా డెబిట్ క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీట్ చేయాలి. P&L అకౌంట్ డెబిట్ సైడ్ డెబిట్ ఎఫెక్ట్, అట్లానే అసెట్ సైడ్ డెబిట్ సైడ్ లెస్, కంప్లీటెడ్ ఆపోజిట్, దట్ ఈస్ క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీటెడ్. సో డెబిట్ క్రెడిట్ అయిపోయింది. నౌ కమింగ్ టు నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, అవుట్ స్టాండింగ్ సాలరీస్. సో ఇప్పుడు నేను రాసుకున్నటువంటి మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అన్ని యాడ్ చేయాలి. ఏదైనా పెయిడ్ ఇన్ అడ్వాన్స్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే లెస్ చేయాలి. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అన్నాడు. సో సాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా పే చేయాల్సినటువంటి సాలరీస్. అవుట్ స్టాండింగ్ ఏం చేయాలని చెప్పాను? యాడ్. రైట్, సో యాడ్ అవుట్ స్టాండింగ్. అమౌంట్ ఎంత? 3,600. Okay, so this is profit and loss account debit side. Profit and loss account debit side కనుక యాడ్ చేస్తున్నాం. యాడ్ మీన్స్ వాట్? కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ అయిపోయింది? ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, యాడ్ మీన్స్ కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్. సో సేమ్ అంటే డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. డెబిట్ సైడ్ యాడ్ చేస్తాం, డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి? క్రెడిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ సైడ్ ఏది? ఆల్రెడీ తెలుసుకున్నాం. అసెట్స్ అనేవి డెబిట్ బ్యాలెన్సెస్, లయబిలిటీస్ అనేవి క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ లయబిలిటీస్ బ్యాలెన్సెస్. సో లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ సాలరీ.
ఓకే, సో లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్, సో క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ యాడ్ చేస్తున్నాము, యాడ్ అండ్ సే కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్. డెబిట్ సైడ్ యాడ్ చేస్తున్నాం, ఇంకా డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, సిమిలర్లీ అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్. అన్ఎక్స్పైర్డ్ అంటే ఇంకా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ కాలేదు, అంటే నెక్స్ట్ పీరియడ్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఇప్పుడే పే చేస్తాం. ఇదేంటి? ఇన్ అడ్వాన్స్. సో either income received in advance or expenses paid in advance are to be deducted. Important points రాసుకున్నాం కదా మనం. Outstanding balance are to be added, whereas if something is paid in advance or received in advance, they are to be deducted. రాసుకున్నాం కదా, ఎనీథింగ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ పేడ్ ఇన్ అడ్వాన్స్ ఇస్ టు డిడక్టెడ్. సో ఇక్కడ అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ పేడ్ ఇన్ అడ్వాన్స్. పేడ్ ఇన్ అడ్వాన్స్ ఏం చేయాలి? లెస్ చేయాలి. లెస్ ఎందులో చేయాలి? ఆ రెస్పెక్ట్ టు బ్యాలెన్స్ నుంచి లెస్ చేయాలి. సో ఇక్కడ ఏంటి? అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్. ఓకే, సో ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ నుంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. లెస్ ఇన్ అన్ఎక్స్పైర్డ్ ఆర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏం చేయాలని చెప్పాను? లెస్ చేయాలి. 230 రూపీస్ లెస్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, ఇది డెబిట్ సైడ్ లెస్ చేస్తున్నాము. లెస్ అంటే కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. సో డెబిట్ సైడ్కి ఆపోజిట్ ఏంటి? క్రెడిట్. సో లెస్ చేస్తున్నాం, ఇంకా క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. డెబిట్ సైడ్ లెస్. లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. సో డెబిట్కి ఆపోజిట్ క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ రాయాలి? డెబిట్ ఎఫెక్ట్ రాయాలి. సో బ్యాలెన్స్ షీట్లో ఏది డెబిట్ సైడ్? అసెట్ సైడ్ డెబిట్ సైడ్. సో అసెట్ సైడ్ నా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆర్ ఇన్సూరెన్స్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ 5% provision for bad and doubtful debts. క్రియేట్ 3% రిజర్వ్ ఆన్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. సో ఇవి బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ కోసం డెటార్స్ మీద ప్రొవిజన్ క్రియేట్ చేయమన్నారు. అంటే అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెటార్స్ అంటే మనం వేరే వాళ్ళకి అప్పిచ్చాము. దీంట్లో సర్టెన్ పర్సంటేజ్ రాదు అని ఎస్టిమేట్ చేస్తున్నాం మనం. ఓకే, దట్ ఈస్ క్రియేట్ 5% provision for bad debts. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? అన్రియలైజ్డ్ డెబ్ట్స్. మనకి రావాల్సిన అమౌంట్లో రాయనటువంటి అమౌంట్ని బ్యాడ్ డెట్స్ అంటారు. ఓకే, బ్యాడ్ డెబ్ట్స్ వాట్ ఎవర్ గివెన్ బై us are proved bad, which means whatever the amount we are given, out of that certain amount is unrealizable by us. Okay, cannot be realized by us, that is lost to us. Okay, సో అట్లాంటి బ్యాడ్ డెట్స్ ఇంకర్ అవుతాయి అనేసి ప్రొవిజన్ క్రియేట్ చేయమంటున్నాడు వాడు. ఓకే, అంటే ఇదైతే డెట్స్ ఉన్నాయో దీంట్లో సర్టెన్ అమౌంట్ రాదు అనేసి ప్రొవిజన్ క్రియేట్ చేయమంటున్నాడు. ఓకే, ఆ రాని అమౌంట్ తీసేస్తే కానీ నెట్ అమౌంట్ వస్తుంది. అంటే ఏంటి? ప్రొవిజన్స్ని మనం లెస్ చేయాలి. లెస్. ఓకే, లెస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే, సో ప్రొవిజన్స్ని లెస్ చేయాలి. ఎంత లెస్ చేయాలి? 5% అన్నాడు. సో 15,500 మీద 5%. ఓకే, సో 15,500 మీద 5%, 775. ఓకే, సో 15,500 into 5/100 is equal to 775. ఓకే, సో 775ని లెస్ చేయాలి. రైట్, సో అసెట్ సైడ్న మనం లెస్ చేస్తున్నాం. అసెట్స్ అంటే ఏం బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ సైడ్న లెస్ చేస్తున్నాం. లెస్ అంటే ఏంటి? కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. సో డెబిట్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? క్రెడిట్. సో క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి? డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఒక బ్యాలెన్స్ షీట్ ఒక ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్లో వస్తే ఇంకొక ఎఫెక్ట్ ట్రేడింగ్ ఆర్ P&L అకౌంట్లో వస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిందా? కాదు. సో P&L అకౌంట్లో వస్తుంది. టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే, అమౌంట్ 775. ఏదైతే డెట్ చేసామో అది ఇక్కడ రాయాలి. రైట్, సో ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసాం, డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా క్రెడిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఓకే, డెబిట్ సైడ్ నా లెస్ చేస్తున్నాము. లెస్ మీన్స్ కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్, దట్ ఈస్ క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీటెడ్. సో క్రెడిట్ ఎఫెక్ట్ అండ్ డెబిట్ ఎఫెక్ట్. ఓకే, అట్లానే లాస్ట్ మిగిలినటువంటి అడ్జస్ట్మెంట్ కూడా మనం డెబిట్ క్రెడిట్ ఎఫెక్ట్స్ ఇద్దాం.
ఇప్పుడే చెప్పాను కదా, ప్రొవిజన్స్ ఏం చేయాలి, లెస్ చేయాలి. ఓకే, అట్లానే ఇక్కడ క్రెడిటార్స్, వాళ్ళకి మనకి ఇచ్చినటువంటి అప్పుల నుంచి సర్టెన్ పర్సెంటేజ్ మనం పే చేయము అనేసి ఎస్టిమేట్ చేసాము, చేయాల్సిన అవసరం లేదని ఎస్టిమేట్ చేసాం. ఓకే, సో ప్రొవిజన్ క్రియేట్ చేయాలి ఆన్ క్రెడిటార్స్. ఇట్లా ప్రొవిజన్ ఆన్ డెటార్స్ ఎట్లయితే లెస్ చేస్తామో అట్లా ప్రొవిజన్ ఆన్ క్రెడిటార్స్ బ్యాలెన్స్ నుంచి లెస్ చేయాలి. సో లెస్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. ఓకే, ఎంత పర్సెంటేజ్, 3%. 3% on what? 7,700. 7,700 into 3%. Okay, is equal to 231. Okay, so 231 rupees minus చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇదేం సైడ్, లయబిలిటీ సైడ్. లయబిలిటీస్ అంటే ఏం బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ లో నుంచి మనం ఏం చేస్తున్నాము, లెస్ చేస్తున్నాం. లెస్ అంటే ఏంటి, కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్. అంటే క్రెడిట్ ఆపోజిట్ ఏంటి, డెబిట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి, క్రెడిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తుంది. బై ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అమౌంట్ 231. ఓకే, సో ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసి క్రెడిట్ ఎఫెక్ట్ కంప్లీట్ చేసాము. అట్లానే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిట్ సైడ్ లెస్ చేసి కంప్లీటెడ్ ఆపోజిట్ ఎఫెక్ట్, దట్ ఈస్ డెబిట్ ఎఫెక్ట్ కంప్లీట్ చేసాము. ఓకే, ఇట్లాగా మనకి ఇచ్చినటువంటి ప్రతి అడ్జస్ట్మెంట్ కి 2 ఎఫెక్ట్స్ పోస్ట్ చేయాలి, 1 డెబిట్ ఎఫెక్ట్, 1 క్రెడిట్ ఎఫెక్ట్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో లెస్ చేస్తున్నామో యాడ్ చేస్తున్నామో ఏం ఎఫెక్ట్ అయిపోయింది తెలుసుకోవాలి. అది డైరెక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది అయితే అదర్ ఎఫెక్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. ఒకవేళ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అది P&L అకౌంట్ లో వస్తుంది. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్ టు give effects for every adjustment, 1 debit effect, 1 credit effect. So ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఏదైనా ఒక బ్యాలెన్స్ పోస్ట్ చేస్తున్నామంటే ఒకసారి రాస్తాం, ఐదర్ ట్రేడింగ్ అకౌంట్లో కానీ P&L అకౌంట్లో కానీ బ్యాలెన్స్ షీట్లో కానీ ఎక్కడ వస్తే అక్కడ రాస్తాం, ఒక్కసారి రాస్తాం. బట్ వేరేజ్ ఏదైతే బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడో ఆ అడ్జస్ట్మెంట్ సంబంధించినవి అన్ని 2 ఎఫెక్ట్స్ ఇవ్వాలి, 1 డెబిట్ ఎఫెక్ట్, 1 క్రెడిట్ ఎఫెక్ట్. ఓకే, సో 2 ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఏం చేస్తున్నాం అనేది చూడాలి, యాడ్ చేస్తున్నామా లెస్ చేస్తున్నామా. యాడ్ చేస్తామంటే ఏ సైడ్ యాడ్ చేస్తున్నామో ఆ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు, ఇంకొక ఆపోజిట్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ క్రెడిట్స్ అండ్ లెస్ యాడ్ చేస్తున్నాం, యాడ్ అంటే కంప్లీటెడ్, సేమ్ క్రెడిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి, డెబిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటుంది, టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అనేసి. ఓకే, అలాగా ప్రతిదీ యాడ్ చేస్తున్నామా లెస్ చేస్తున్నామా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్, ఇప్పుడు శాలరీస్ ఉంది, శాలరీస్ అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఏం చేయాలని చెప్పాను, యాడ్ చేయాలి. ఓకే, సో శాలరీస్కి యాడ్ చేస్తున్నాము. ఇదేం సైడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. యాడ్ మీన్స్ కంప్లీటెడ్ సేమ్ ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ అయిపోయింది, డెబిట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకేం ఎఫెక్ట్ ఇవ్వాలి, క్రెడిట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ సైడ్ ఏది, liability side. So liability side now outstanding salary is 3,600. Like this, for every adjustment we have to complete double effect, debit effect and credit effect. Then bring all the inner columns outer side and close the balances. Okay, so ఇప్పుడు ఇంకా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి కనుక ఈ పార్ట్ అక్కర్లేదు మనకి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ పార్ట్లోకి వచ్చేద్దాం. ఇన్నర్ కాలంలో ఉన్నాయన్ని అవుటర్ కాలం తీసుకోవాలి. రైట్, సో ఇక్కడ 15,675 and 600 బయటకు తీసుకెళ్తే 1,50,675 and 600 చేస్తే 1,50,075. సిమిలర్లీ ఇక్కడ పర్చేస్ నుంచి 2,68,780లో నుంచి ఓకే అమౌంట్ 2,680 చేస్తే బ్యాలెన్స్ 2,66,100 అవుటర్ కాలం తీసుకున్నాం. సో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో అన్ని తీసేసుకున్నాం కదా, ఇన్నర్ కాలమ్స్ అన్ని బయటకు తీసుకొచ్చేస్తాం. నౌ కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 14,575 ప్లస్ 3,600 యాడ్ అని ఉంది. యాడ్ అంటే యాడ్ చేయాలి. సో 14 ప్లస్ 3 17, 18,175. ఓకే, సో 18,175 తర్వాత అట్లనే ఇక్కడ 950 మైనస్ 230 లెస్ అని ఉంది. సో లెస్ చేయండి అవుటర్ కాలం తీసుకొచ్చేటప్పుడు. 950 మైనస్ 230 720. ఓకే, అలానే క్రెడిట్ సైడ్ ఏం లేవు. కమింగ్ టు బ్యాలెన్స్ షీట్, ఇక్కడ
లెస్ చేసాము. ఈ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 66. ఓకే, 71,740. నెక్స్ట్ ఇది లెస్ చేయాలండి. 7,700 నుంచి 230 మైనస్ చేయాలి. సో 7,469. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ కూడా ఇందులో కాలం నుంచి అవుట్పుట్ తీసుకొచ్చేసింది. 50,000 minus 5,000 is equal to 45,000. Next, patents less than the 7,500 minus 1,500 is equal to 6,000. 15,500 minus 775 is equal to 14,725. ఓకే, అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు కదా. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి బ్యాలెన్సెస్ని మనం పోస్ట్ చేసాము. ఏవైతే అడ్జస్ట్మెంట్స్ మార్క్ చేసుకున్నాం వాటిని ఇన్నర్ కాలం రాసాము. తర్వాత అడ్జస్ట్మెంట్స్ అన్నింటినీ పోస్ట్ చేసాము. ప్రతి అడ్జస్ట్మెంట్స్కి డెబిట్ క్రెడిట్ ఎఫెక్ట్స్ ఇచ్చాము, రైట్. అండ్ అడ్జస్ట్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్నర్ కాలం బ్యాలెన్స్ అన్ని అవుటర్ సైడ్ తీసుకొచ్చాము. నౌ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్సెస్ని క్లోజ్ చేసి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందో లేదో చూడాలి కదా. సో ఇప్పుడు క్లోజింగ్ ప్రాసెస్ మొదలు పెడదాం. ఓకేనా? ఎందుకైనా మంచిది అనేసి ఒకసారి అన్ని కరెక్ట్ పోస్ట్ చేసేదా లేదా అని చూసాము, రైట్. సో ఇక్కడ నేను ఒక్క మిస్టేక్ ఏం చేశానంటే, బేసికల్లీ ఇక్కడ 3,730 ఉంది ఫ్యూయల్ అండ్ పవర్ అనే ట్రయల్ బ్యాలెన్స్లో, దాన్ని నేను 1520 కింద తీసుకున్నాను. ఓకే, సో ఇట్లా రాంగ్ బ్యాలెన్స్ తీసుకుంటే బ్యాలెన్స్ షీట్ ఎప్పటికీ టాలీ కాదు, రైట్. సో ఫ్యూయల్ అండ్ పవర్ 3,730 ఉంది, వేరాస్ నేను డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాను. దాన్ని ఒక్కదాన్ని కరెక్ట్ చేసి మనం ప్రొసీడ్ అవుదాం. ఫ్యూయల్ అండ్ పవర్ 3,730 డెబిట్ బ్యాలెన్స్, దాని ప్లేస్లో నేను రాంగ్ 1520 తీసుకున్నాను. అది కరెక్షన్ చేసి మనం క్లోజింగ్ చేద్దాం. 3,730 ఇది కరెక్ట్ బ్యాలెన్స్. ఓకే, సో అన్ని పోస్ట్ అయిపోయినాయి, అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేసాము, ఇన్నర్ కాలమ్స్ అన్నిటిని బయటకు తీసుకొచ్చేసాము. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేయాలి, రైట్. ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేస్తే మనం వచ్చేది అమౌంట్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. అంటే గ్రాస్ ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్. దాంట్లో నుంచి ఫర్దర్గా ఇంకా ఆఫీస్లో ఇంక్రీజ్ అయినటువంటి ఎక్స్పెన్సెస్ని, వచ్చినట్టు ఇన్కమ్స్ని యాడ్ చేయడం, ఎక్స్పెన్స్ డిడక్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ మిగులుతుందో అది నెట్ ప్రాఫిట్. ఓకే, సో నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం కోసం P&L అకౌంట్ క్లోజ్ చేస్తాం. దానికంటే ముందు ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. దాన్ని P&L అకౌంట్కి బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకుంటాం. ఓకే, సో ఎలా క్లోజ్ చేస్తాము? అదర్ లెడ్జర్ అకౌంట్స్ ఎట్లా క్లోజ్ చేస్తాం, సిమిలర్ ఫ్యాషన్లో ఇది కూడా క్లోజ్ చేయాలి. ఫస్ట్ రెండు సైడ్లో ఏ సైడ్ టోటల్ ఎక్కువ ఉందో చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్రెడిట్ సైడ్ టోటల్ 2,94,900 ఉంది, వేరేస్ డెబిట్ సైడ్ టోటల్ ఓన్లీ 2,05,085 ఉంది. సో ఏదైతే గ్రేటర్ టోటల్ ఉందో అది రెండు వైపులా తీసుకోవాలి, 2,94,900. ఓకే, సో బ్యాలెన్స్ ఎంత అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? 2 lakhs డెబిట్ క్రెడిట్ సైడ్ టోటల్ 94,900 మైనస్, ఓకే, 2,05,085. ఇట్ సైడ్ టోటల్ అంతా కలిపి, డెబిట్ సైడ్ టోటల్ అంతా కలిపి 2,05,085 కదా. ఓకే, ఆ డిడక్ట్ చేస్తే ఎంత వస్తుందో అది ప్రాఫిట్ అన్నమాట, గ్రాస్ ప్రాఫిట్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ ఎంటర్ 89,815 వచ్చింది. 89,815 ఇది గ్రాస్ ప్రాఫిట్. ఓకే, ఎలా వచ్చింది? $2,94,900 గ్రేటర్ టోటల్ నుంచి ఇటు సైడ్ తక్కువ టోటల్ తీసేసాను. తీస్తే 89,815 వచ్చింది. దీని అర్థం ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ అని ఎందుకు అంటున్నాము? క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది డెబిట్ సైడ్ టోటల్ కంటే. క్రెడిట్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. అంటే ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది ఎక్స్పెన్సెస్ కంటే. సో ఎప్పుడైతే మన ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంటుందో ఎక్స్పెన్సెస్ కంటే, ఇఫ్ ఇన్కమ్ ఈజ్ మోర్ వీఆర్ గెటింగ్ ప్రాఫిట్. ఓకే, సో అందుకే గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఇట్ సైడ్ క్యారీ డౌన్ ఎందుకు రాశానంటే, ఈ అదర్ సైడ్ క్రెడిట్ సైడ్తో ఈక్వల్ చేస్తాం కోసం ఇంత క్యారీ చేసుకుంటే కానీ ఇది ఈక్వల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? క్రెడిట్ సైడ్
డెబిట్ కంటే ఇంత ఎక్కువ ఉంది, సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్. అందుకే మళ్ళీ దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసేసుకుంటున్నాం బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ అనేసి. దీని అర్థం ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఇంత బ్యాలెన్స్ ఎక్కువ ఉంది 89,815. క్రెడిట్ సైడ్ అంత ఎక్కువ ఉందంటే ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉందంటే ప్రాఫిట్ అని అర్థం. సో గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 89,815. ఇప్పుడు P&L అకౌంట్ క్లోజ్ చేయాలి. P&L అకౌంట్ క్లోజ్ చేయాలంటే P&L అకౌంట్లో రెండు సైడ్లు చూసినట్లయితే ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ 91,566 ఉంది, వేరేస్ డెబిట్ సైడ్ 47,350 ఉంది, రైట్. 47,350 ఉంది. సో రెండు వైపులా సేమ్ టోటల్ రాసుకోవాలి. 91,566 is equal to 91,566 minus డెబిట్ సైడ్ టోటల్ అంతా కలిపి 40 47,350. So debit side credit side total 91,566 and debit side total వచ్చి 47,350. సో క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది కనుక అదే టోటల్ రెండు వైపులు వేసుకున్నాం 91,566. దాంట్లో నుంచి డెబిట్ సైడ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ని తీసేసేయాలి. దట్ ఈస్ 91,566 మైనస్ 47,355. ఓకే, ఎంత వస్తుంది? 44,216. 44,216. ఓకే, ఎలా వచ్చింది? ఏదైతే ఎక్కువ టోటల్ ఉందో దాంట్లో నుంచి తక్కువ ఉన్నటువంటి టోటల్ తీసేసాను. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, అంటే ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది 91,566. ఎక్స్పెన్స్ సైడ్ ఎంత ఉంది? 47,350. ఈ 91,566 నుంచి 47,350 తీసేస్తే బ్యాలెన్స్ 44,216. దీన్ని ఏమంటారు? ఇక్కడ కూడా ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది ఎక్స్పెన్స్ సైడ్ కంటే. ఎప్పుడైతే ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంటుందో అది ప్రాఫిట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్. ఇది నెట్ ప్రాఫిట్ ఇట్లా అయింది. ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ తీసేస్తే వచ్చిన ప్రాఫిట్ గ్రాస్ ప్రాఫిట్. ఆ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ తీసేసి అదర్ ఇన్కమ్స్ని యాడ్ చేస్తే వచ్చింది నెట్ ప్రాఫిట్, రైట్. సో ఈ నెట్ ప్రాఫిట్ ఒకవేళ బై ఛాన్స్ ఎక్స్పెన్సెస్ సైడ్ ఎక్కువ ఉంది అనుకుందాం ఇన్కమ్ సైడ్ కంటే, అప్పుడు ఏం చేస్తాం? ఎక్స్పెన్సెస్ సైడ్ ఉన్న టోటల్ రెండు వైపులు రాసుకొని ఇన్కమ్ సైడ్ బ్యాలెన్సెస్ తీసేస్తే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది. దాని అర్థం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇన్కమ్ కంటే. ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటుందో అది లాస్ అవుతుంది. సో ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ వస్తుందో దాన్ని క్యాపిటల్కి యాడ్ చేస్తాము, నెట్ లాస్ వస్తే క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తాం, రైట్. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్, లాభం వచ్చింది. నెట్ ప్రాఫిట్ని ఎందుకు యాడ్ చేయాలి? ఇది ప్రొపరేటర్ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మీద అతనికి వచ్చినటువంటి లాభం. సో దిస్ ఇస్ ద ప్రాఫిట్ పేయబుల్ టు ద ప్రొపరేటర్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి పే చేయాల్సినటువంటి అమౌంట్. సో వాళ్ళకి టోటల్ ఎంత పే చేయాలి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో వాళ్ళు తీసుకొచ్చిన అమౌంట్, వాళ్ళు వాడేసుకున్న అమౌంట్, తర్వాత వచ్చినటువంటి లాభం కలిపితే ఎంత ఉందో అది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్. దట్ ఈస్ పేయబుల్ టు ద ప్రొపరేటర్ అండ్ ఇన్వెస్టర్స్. సో ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ వస్తుందో P&L అకౌంట్లో దాన్ని యాడ్ చేస్తాం. ఓకే, ఒకవేళ క్రెడిట్ సైడ్ ఇట్ సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే నెట్ లాస్ అవుతుంది, అది క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాఫిట్ వచ్చింది కనుక యాడ్ చేస్తాం. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 44,216, రైట్. సో బ్యాలెన్స్ షీట్లోకి లయబిలిటీ సైడ్ వచ్చి యాడ్ ప్రాఫిట్ 44,216. ఇప్పుడు ఈ అమౌంట్ బయటకు తీసుకొస్తాం. టోటల్ కలిపి ఎంత అయింది? 1,15,956. 1,15,956. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ టోటల్ తీసుకుందాం. ఇవన్నీ లయబిలిటీ సైడ్ అన్ని బ్యాలెన్సెస్ అవుటర్ కాలం తీసుకొచ్చిన తర్వాత యాడ్ చేస్తే టోటల్ 1,32,025. ఓకే, సిమిలర్లీ అసెట్ సైడ్ ఉన్నటువంటి బ్యాలెన్సెస్ ఇవన్నీ యాడ్ చేస్తే బ్యాలెన్స్ 1,32,025. సో ఇప్పుడు చూసారు కదా లయబిలిటీ సైడ్ టోటల్ ఎంత వచ్చిందో, అసెట్ సైడ్ కూడా సేమ్ టోటల్ వచ్చింది. దీన్నే బ్యాలెన్స్ షీట్ టాలీడ్ అంటారు. బ్యాలెన్స్ షీట్ టాలీడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఎవర్ ద
capital plus liabilities is equal to asset side amount. సో ఇప్పుడు క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ అమౌంట్ ప్లస్ అదర్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేస్తే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్ సైడ్. దట్స్ వాట్ financial equation E is equal to capital plus liabilities is equal to assets. Okay, so ఇక్కడ capital plus liabilities is equal to 1,32,025, assets is equal to 1,32,025. Therefore, the financial equation satisfied, balance sheet tallied. Okay, so చూసారు కదా ఇలాగ బ్యాలెన్స్ షీట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. This is how we have to solve the final accounts problem. సో మీరు చేయాల్సింది ఏంటంటే బేసికల్లీ స్టెప్ బై స్టెప్ నేనేం చెప్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి, నాతో పాటు ఫాలో అవ్వండి. తర్వాత ఒట్టి ట్రయల్ బ్యాలెన్స్ తీసుకొని మీరు అటెంప్ట్ చేస్తాను ట్రై చేయండి. ఓకే, ఇక్కడ డౌట్ వస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ చూసుకోండి. ఓకే, లేదు అంటే నేను పోస్ట్ చేయకముందు అది ఎక్కడికి వస్తుంది అనేది మీరు మనసులో అనుకోండి, పాజ్లో పెట్టేసి తర్వాత నేను ఎక్కడ పోస్ట్ చేస్తున్నాను కరెక్ట్ చేశారా లేదా అనేది కంపేర్ చేసుకోండి. ఓకే, అట్లానే అడ్జస్ట్మెంట్స్ రాగానే అడ్జస్ట్మెంట్ నేను అటెంప్ట్ చేయకముందర పాజ్లో పెట్టేసి ఆ అడ్జస్ట్మెంట్కి ఏ ఎఫెక్ట్స్ ఎక్కడ వస్తాయి అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేశానో లేదో చూడండి. ఇలా చేసినట్లయితే మీరేమనుకుంటున్నారు, యాక్చువల్గా ఏం చేయాలి, కరెక్ట్ రాంగ్ అనేది కంపారిజన్ జరుగుతుంది, దాంతోపాటు మీరు కూడా నేర్చుకుంటారు. ఓకే, సో హోప్ యుల్ ప్రాక్టీస్ వెల్ అండ్ ట్రై టు డూ దిస్ ఫైనల్ అకౌంట్స్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ మేనర్. ఆల్ ది బెస్ట్, సీ యూ.